హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. మేము వచ్చి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. నేను వచ్చి అన్ని కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను. మా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ వీడియోలో వచ్చి ముందుగా క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ రెసిపీ వచ్చి రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకోండి. దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు మూత పెక్కించుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోలు వేసుకొని ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టి టమాటోలు అనేవి బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూసుకొని మెత్తగా మగ్గితే దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మొత్తం కలిపి అవి కూడా కొద్దిసేపు మగ్గేంత వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోండి. బాగా మగ్గితే తొందరగా అనేది ఫ్రై అవుతుంది క్యాప్సికమ్. ఇలా మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లోకి కారం ఉప్పు గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి కలిపి మూత పెట్టండి. మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని దగ్గర పడేంత వరకు మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో తీసి ఉడికించుకుంటే క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు గ్యాస్ మీద చేసుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లో ట్రై చేయాలంటే ఇట్లా ట్రై చేయండి, బాగా వస్తుంది. ఏమంటే కొంచెం చూసుకొని ఉండాలి, ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కాబట్టి కర్రీని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలి కర్రీ అంతా దగ్గరకు అయితే కర్రీ అనేది పూర్తయినట్లే. ఇలా చూసుకొని మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఆగి తర్వాత దింపేసుకోవడమే. టేస్టీగా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీ. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఛానల్లో చాలా రకాల షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి, బాగా నచ్చుతుంది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.